ఇందులోకి ఒక కొత్త పాత్ర ఎంటర్ అయినట్టు ఈ స్టోరీ‌లోకి మనకి అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఏం జరిగిందని చూస్తే బేసిక్‌గా స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్న తర్వాత వాళ్ళ నాన్న గాని, అమ్మ గాని పూర్ణచంద్రనే దీనికి కారణమని ఆరోపించారు. ఆ తర్వాత పూర్ణచంద్ర ఒక లెటర్ రిలీజ్ చేశాడు. ఆ లెటర్‌లో స్వేచ్ఛకి నాకు ఎటువంటి విభేదాలు లేవు. నేను చాలా బాగా చూసుకున్నాను. స్వేచ్ఛ కూతురు అరణ్య. ఆ అమ్మాయిని గూడా నేను ఒక కన్న తండ్రి స్థానంలోకెళ్ళి, ఆ అమ్మాయి బాగోగులు, చదువుకు సంబంధించిన ఫీజులు, ఆ అమ్మాయిని కేంద్ర విద్యానిలయంలో చేర్చడం, ఇవన్నీ గూడా నేను చేశాను. అలాగే ఫంక్షన్ గూడా 5,00,000 పెట్టి ఆ అమ్మాయికి మెచ్యూర్ ఫంక్షన్ చేశాను. సో, వాళ్ళ నాన్న ఒక మాట అన్నాడు. అదేంటంటే, "ప్రతి 2 సంవత్సరాలకి ఒక వ్యక్తిని తీసుకొచ్చి, ఇతనే మీ అల్లుడు అని పరిచయం చేస్తావు. నేను తలదించుకోవాల్సొస్తుంది. నేను పీడీఎస్‌లో పనిచేశాను. నాకు గౌరవం ఉంది" అని ఆయన మాట్లాడడం. సో, ఇది ఆ అమ్మాయిని హర్ట్ చేసింది అని చెప్పాడు. ఒక రకంగా ఇండైరెక్ట్‌గా స్వేచ్ఛ ఆత్మహత్యకి వాళ్ళ నాన్న కారణం. ఇంకా బ్రాడ్‌గా చెప్పాలంటే వాళ్ళ అమ్మ, నాన్న కారణం. చిన్నప్పుడే ఆ అమ్మాయిని 6 నెలల వయసులోనే వాళ్ళ బంధువుల ఇంట్లో వదిలేసి వీళ్ళు ఉద్యమాల్లోకెళ్ళిపోయారు. అప్పటినుంచి ఈ అమ్మాయి బాధ ఉంది. అట్లాగే అమ్మాయికి మానసిక సమస్యలు గూడా ఉన్నాయి. డాక్టర్ దగ్గరికి గూడా నేను అనేక సార్లు తీసుకెళ్ళాను. మొన్న గూడా అరుణాచలంకి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళాను. ఇదంతా అతను జెప్పాడు. దీని తర్వాత ఈ లెటర్ బయటకొచ్చిన తర్వాత స్వేచ్ఛ కూతురు అరణ్య మీడియాతో మాట్లాడుతూ నన్ను అబ్యూజ్ చేశాడు. నన్ను బ్యాడ్ టచ్ చేశాడు కొన్ని ప్లేసుల్లో. సో, అట్లాగే మా అమ్మను నన్ను కలవనిచ్చేవాడు గాదు. ఒక రకంగా మేమిద్దరం ఎనిమీస్‌లాగా ఉండేవాళ్ళం. ఇదంతా గూడా ఆ అమ్మాయి చెప్పింది. దాని తర్వాత డ్రామాటిక్‌గా మొన్న నైటు అర్ధరాత్రి దాటిన తర్వాత పూర్ణచంద్ర వాళ్ళ అడ్వకేట్స్ శ్రవణ్‌తో కలిసి వెళ్ళి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో సరెండర్ అయిపోయాడు. దాని తర్వాత అక్కడ చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఇతను కన్ఫెస్ చేశాడు. నా వల్లనే ఆమె చనిపోయింది. నేను 2009 నుంచి ఆమెకు పరిచయము. అప్పుడు ఆ తర్వాత అప్పటికే ఆమెకి ఒక హస్బెండ్‌తో విడాకులైంది. దాని తర్వాత 2016, 17 విడాకులకి నేనే కారణము. నేనే చెప్పాను. "నువ్వు నీ హస్బెండ్‌తో విడాకులు తీసుకో. నా భార్య దగ్గర నేను కూడా విడాకులు తీసుకుంటాను. మనిద్దరం పెళ్లి చేసుకుందాం" అని నేను చెప్పాను. నేను చెప్పడం వల్లే ఆమె విడాకులు తీసుకునింది. దాని తర్వాత నేను మోసం చేశాను. నేను నా భార్యకు విడాకులు ఇయ్యలేదు. అప్పటినుంచి కూడా మా ఇద్దరి మధ్య ఇష్యూతో గొడవ జరుగుతుంది. మొన్న అరుణాచలంకి మేమిద్దరం వెళ్ళినప్పుడు రిటర్న్‌లో ఒక డాబాలో కూర్చున్నప్పుడు అమ్మాయి మళ్ళీ ఈ టాపిక్ చెప్పింది. నన్ను పెళ్లి చేసుకోమని. లేదు నేను చేసుకోను అని చెప్పాను. అప్పుడు మాకు గొడవ జరిగింది. నన్ను ఆ అమ్మాయి బెదిరిస్తే నాకు రాజకీయ నాయకత్వం తెలుసు బాగా. నేను సంతోష్ కుమార్ అనుచరుడిని, పీఏని. సంతోష్ కుమార్‌కి మన రిలేషన్‌షిప్ కూడా తెలుసు అని నేను ఆ అమ్మాయిని బెదిరించాను. సో, అందుకని నా వల్లనే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని అతను కన్ఫెస్ చేసినట్టుగా ఏసీపీ చెప్తున్నాడు. సో, అతని మీద ఇప్పుడు మొత్తం 3 అంటే 2 చట్టాలు, 3 సెక్షన్లు పెట్టారు. ఒకటేమో పోక్సో కేసు. పోక్సో అంటే అదే మనం చాలా సార్లు చెప్పుకున్నాము. మైనర్ బాలికల మీద లైంగిక అత్యాచారం కావచ్చు, అబ్యూజ్ చేయడం కావచ్చు, అవి చేస్తే పోక్సో వర్తిస్తది. అరణ్య అనే 14 ఏళ్ల అమ్మాయిని అబ్యూజివ్‌గా ఇతను చూడడము, తాకడం అవన్నీ చేశాడు కాబట్టి పోక్సో కేసు పెట్టారు. ఆ అమ్మాయి కూడా కంప్లెయింట్ కూడా ఇచ్చిందని చెప్తున్నారు. అలాగే తల్లిదండ్రులు ఇచ్చిన కంప్లెయింట్ మేరకి బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 69, సెక్షన్ 108 2 పెట్టారు. 69 ఏమో మోసపూరితమైన వాగ్దానాలు ఇచ్చి సెక్సువల్‌గా వాడుకోవడాన్ని నేరంగా 69 పరిగణిస్తది. దీని కింద 10 ఏళ్ల వరకు జైలు శిక్ష ప్లస్ ఫైన్ ఉంటది. సో, ఇతను పెళ్లి చేసుకుంటానని అమ్మాయిని మోసం చేసి అమ్మాయిని శారీరకంగా యూజ్ చేసుకున్నాడనేది ఆ సెక్షను. రెండవది 108. 108 అనేది అబెట్టింగ్ సూసైడ్. సో, ఆత్మహత్యకు ప్రేరేపించడం. దీనికి కూడా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉంది. సో, ఈ 2 సెక్షన్లు తల్లిదండ్రులు ఇచ్చిన కంప్లెయింటు, అరణ్య ఇచ్చిన కంప్లెయింట్‌కు పోక్సో ఈ 2 పెట్టారు. సండే మేజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్తే ఆయన 14 రోజులు రిమాండ్‌కి ఇచ్చారు. చెంచల్గూడలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో అర్లీ మార్నింగ్ నుంచి ఒక వీడియో వైరల్ అవుతుంది. అదేంటంటే పూర్ణచంద్ర భార్య స్వప్న అమ్మాయి పేరు. ఆమె రంగంలో దిగింది. ఆమె ముఖానికి మాస్క్ వేసుకుని ఒక వీడియో పెట్టింది. ఆ వీడియోలో ఆమె ఏం చెప్తుందంటే, ఇట్లా స్వేచ్ఛ నాకు మా హస్బెండ్ ద్వారా పరిచయము. అయితే నాకు బిగినింగ్‌లో వీళ్ళకిద్దరికి రిలేషన్‌షిప్స్ ఉన్నది తెలీదు. తర్వాత ఒకరోజు స్వేచ్ఛనే నాకు ఫోటో పంపించింది. వీళ్ళిద్దరున్న ఫోటో.
అది నేను చూసి షాక్ అయ్యాను. నేను మా హస్బెండ్‌ని అడిగితే అవునని చెప్పాడు. సంబంధం ఉందని చెప్పాడు. అప్పటి నుంచి మాకు గొడవలయినాయి. నేను అతన్ని వదిలేసాను. అయితే స్వేచ్ఛ మాత్రం అప్పుడప్పుడు మా హస్బెండ్‌తో పాటు నాకు కూడా ఫోన్ చేసేది. నేను బాగా డిప్రెషన్‌కి లోనైపోయుంటే మా హస్బెండ్ కాశీ తీసుకెళ్ళాడు. అక్కడికి కూడా ఈ అమ్మాయి ఫోన్‌లు చేసి నువ్వెందుకు తీసుకెళ్ళావు ఆ అమ్మాయిని? అమ్మాయిని వదిలిపెట్టమని చెప్తున్నాను గదా! అని టార్చర్ పెట్టింది. తర్వాత నాకు గూడా మా హస్బెండ్ ఫోన్ తీయకపోతే నా ఫోన్‌కి చేసి నన్ను గూడా బ్లాక్‌మెయిల్ చేసి టార్చర్ పెట్టేది. ఆ తర్వాత ఆహ్